ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. NCR plus NCR minus 1 equal to n plus 1 CR. NCR plus NCR minus 1 equal to n plus 1 CR. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద కూడా సమ్ములు చేస్తాం మనం. అర్థమవుతుందమ్మా? ఇది దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ విషయం ఏంటంటే n plus 1 CR అంటున్నాం కదా. ఇక్కడ n plus 1 CR అంటే n plus 1 పర్సన్స్ నుంచి 6 పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. అయితే ఇక్కడ n plus 1 పర్సన్స్ నుంచి 6 పర్సన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 2 రకాల కేసులు వస్తాయి. ఏంటంటే ఆ 2 రకాల కేసులు ఏంటంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్, పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్, అలాగే రెండోది ఏంటంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ not included. Particular person is not included. ఏమండి? పర్టికులర్ పర్సన్ ఇస్ ఇంక్లూడెడ్ ఒక కేసు, పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఒక కేసు. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. విషయం ఏంటంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్నాం అనుకోండి. పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ఇంటికే ఒక మేస్త్రి వచ్చారు. పని ఏదో ఉంది, వర్క్ ఏదో ఉంది, కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్క్ ఏదో, అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఏదో లీకులు అవ్వడం అవి ఉంటాయి, ఇల్లు కారడాలు అవి ఉంటాయి. చాలా సంవత్సరాల ఇల్లు ఉంటాయి కదా, మినిమం ఒక 7 years 8 years అయిన ఇల్లు కారడాలు అవి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరో తెలిసిన మేస్త్రిని పిలిపించి పని చేయిస్తారు. పని చేయించినప్పుడు అక్కడ విషయం ఏంటంటే మొత్తం 10 persons ఉన్నారు. ఈ 10 persons లో మేస్త్రి కూడా ఒకటే. 9 members ఎవరు? వర్కర్స్. అంటే మేస్త్రి కూడా వర్కరే, కాకపోతే పెద్ద వర్కర్. వర్కర్లకి వర్కర్ అంతే, అంతకుమించి ఏం కాదు. వర్కర్కి హెడ్ అంతే, అంతకుమించి ఏం కాదు. అయితే ఒక మేస్త్రి ఉన్నాడు, 9 members వర్కర్స్ ఉన్నారు. విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు విషయం ఏంటంటే మీకు అక్కడ మీ ఇంటి దగ్గర వర్క్ చేయడానికి కావాల్సిన వర్కర్స్ అయితే కనుక 4 members చాలు. ఎంతమంది అండి? 4 members చాలు. ఏమండి? 4 members చాలు. అయితే మరి 4 members వర్క్ చేయించడానికి ఒక మెంబర్ కావాలి, అంటే మేస్త్రి ఉండాలి, కాబట్టి 5 members కావాలి. 5 members కావాలి. ఇప్పుడు 5 members కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ 10 members నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి? 5 members సెలెక్ట్ చేసుకోవాలి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మేస్త్రి ఎప్పుడు ఉంటాడుగా? ఒక అతను మేస్త్రిగా, మేస్త్రిని సెలెక్ట్ చేసుకోవాలా మనం? చేసుకోకూడదు సార్, ఎందుకంటే ఎప్పుడు ఉంటారు కదా. అక్కర్లేదు కదా. ఇప్పుడు మనం పని మాట్లాడింది మేస్త్రితో, మళ్ళీ మేస్త్రిని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు? ఇంకా అక్కర్లేదు. అంటే ఇప్పుడు నాకు 5 members కావాలి కాబట్టి 5 members లో ఒక మేస్త్రి అలాగా ఉన్నాడు. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? టోటల్ మెంబర్స్ 9 members ఉంటారు సార్. 9 members. మరి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది కావాలి నాకు? 4 కావాలి. కాబట్టి ఈ 9 members నుంచి 4 members సెలెక్ట్ చేసుకుంటే సరిపోదా? ఏ 4 members సెలెక్ట్ చేసుకున్నా ఆ 4 members తో మేస్త్రి ఉంటాడా? ఉంటాడు సార్. అంటే మరి మేస్త్రి అనేవాడు పర్టికులర్ పర్సన్ కదా అవుతాడు. ఆ పర్టికులర్ పర్సన్ ఇంక్లూడ్ అయ్యాడు లేదా? ప్రతి 4 members తో కూడా ఇంక్లూడ్ అవుతాడు. అప్పుడు మనం ఏం చేసాం? టోటల్ మెంబర్స్ లోంచి 1 తీసేసిన వాళ్ళలోంచి మనం మేస్త్రిని సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని నేను ఎలా రాస్తానో చూడండి. 9C4 ని 10 - 1 C 5 - 1 రాసుకోవచ్చలేదు. దీన్ని ఇంకోలా చెప్తాను చూడండి. ఇక్కడ n+1 members ఉన్నారు అనుకోండి. 10 members బదులు n+1 members ఉన్నారు అనుకోండి. n+1 members ఉన్నారు అనుకోండి 10 members బదులు. ఇక్కడ 10 members ఉంటే ఒక మేస్త్రి ఉన్నాడు కాబట్టి రిమైనింగ్ మెంబర్స్ నుంచి 4 members సెలెక్ట్ చేసుకున్నాం. 5 members కి ఆల్రెడీ 1 మేస్త్రి ఉన్నాడు కాబట్టి.
ఎస్ సార్. అలాగే ఇక్కడ n+1 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అందులో ఒక మేస్త్రి ఉంటాడు కదా, కాబట్టి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? n మెంబర్స్ అనే. ఎస్ సార్. అవును సార్. అయితే మనకి ఎంతమంది కావాలి? టోటల్ n+1 మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ కావాలి. 6 మెంబర్స్ కావాలంటే ఆల్రెడీ 1 మేస్త్రి ఉన్నాడు కాబట్టి ఇంక రిమైనింగ్ మెంబర్స్ ఎంత కావాలి? R-1 R-1 మెంబర్స్ కావాలి. అంటే టోటల్ మెంబర్స్ ఎంతమంది వచ్చారు? 1 మేస్త్రిని తీసేగాను n మెంబర్స్ వచ్చారు. n మెంబర్స్ నుంచి R-1 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అంటే NCR-1. NCR-1 అర్థమైందండి? ఎస్ ఎస్ సార్. సార్. ఇది ఒక కేసు మీకు ఆల్రెడీ చెప్పాను నేను. పెర్మిటేషన్స్ కానీ, కాంబినేషన్స్ కానీ, లేకపోతే ప్రాబిలిటీ కానీ, ఏదైనా కానీ, ఒక ఈవెంట్ కానీ, ఒక ఆపరేషన్ కానీ, లేకపోతే ఒక ఎక్స్పెరిమెంట్ కానీ పెర్ఫెక్ట్ గా జరగాలి అంటే డిఫరెంట్ కేసెస్ లో వచ్చాయి అనుకోండి, మధ్యలో ప్లస్ వస్తుంది. అదే ఆపరేషన్ లేదా ఈవెంట్ అనేది డిఫరెంట్ కేసెస్ లో కాకుండా ఒకే కేసులో జరుగుతుంది, కానీ డిఫరెంట్ వేస్ లో జరుగుతుంది. అప్పుడైతే కనుక మధ్యలో ఇంటూ వస్తుంది. అది ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 బస్సెస్ ఉన్నాయి, 4 కార్స్ ఉన్నాయి, అలాగే 4 బైక్స్ ఉన్నాయి. అప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఏదో పిక్నిక్ వెళ్తున్నారు, ఎన్ని రకాలుగా వెళ్ళచ్చు? 8 ways లో వెళ్ళొచ్చు సార్. అంటే అయితే 4 cars లో వెళ్ళొచ్చు, లేకపోతే 4 bikes లో అయినా వెళ్ళొచ్చు. అంటే అక్కడ 2 కేసెస్ కదా వస్తున్నాయి. అయితే కారులో వెళ్ళడం ఒక కేసు. ఎన్ని అయ్యాయి? 4 ways. 4 ways. 4 cars 4. అంటే కారులో వెళ్ళడం అంటే 4 ways వస్తుంది. లేదు బైక్లో వెళ్ళడం అంటే 4 ways వస్తుంది. 2 డిఫరెంట్ కేసెస్ ఇవి. కారులో వెళ్ళడం ఒక కేసు, బైక్లో వెళ్ళడం ఒక కేసు. ఎందుకు డిఫరెంట్ కేసెస్ నేను చెప్తున్నాను అంటే, ఈ కేసులో నాకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది వెళ్ళడం అనేది, ఈ కేసులో కూడా నాకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది వెళ్ళడం అనేది. కాబట్టి 2 ఏం చేయాలి? మధ్యలో మనం ప్లస్ చేయాలి 8. ఎస్ సార్. అదే నేను ఇదే క్వశ్చన్ వేరే విధంగా అడుగుతాను చూడండి. ఇప్పుడు మీరు 4 కార్స్ ఉన్నాయి, 4 బస్సెస్, 4 బైక్స్ ఉన్నాయి. విషయం ఏంటంటే, మీకు దగ్గరగా ఉన్నది, మీ అందుబాటులో ఉన్నది కార్లు ఉన్నాయి 4. ఏమండి? ఇంకోటి నెక్స్ట్ మీరు అటువైపు నుంచి వచ్చేటప్పుడు బైక్స్ ఉన్నాయి. మీరు ఒక చోటకి వెళ్తున్నారు, పిక్నిక్ ఎదుకో దేనికో, అక్కడ నుంచి మళ్ళీ కారు రావడం కావదు, వేరే రూట్ లేదు, 1 way టైప్ మాట. చచ్చినట్టు బైక్లోనే రావాలి. అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఎన్ని రకాలుగా వెళ్తారు చెప్పండి? 4 ways సార్. 4 ways లో వెళ్ళొచ్చు సార్. 4 ways లో వెళ్తారు. మరి వచ్చేటప్పుడు అక్కడ 4 ways. కంప్లీట్ అయిపోయినట్టేనా? అవ్వచ్చు వెళ్ళోళ్ళు సార్. మళ్ళీ తిరిగి రావాలి సార్. రావాలి సార్. మరి అప్పుడు వచ్చేటప్పుడు ఎన్ని రకాలుగా వస్తారు? 4 ways 4 లో ways సార్. రావాలి. 4 బైక్స్ లో ఏదైనా రావచ్చు. కాబట్టి 4x4 అవుతుందండి. ఎస్ సార్. అర్థమైందండి? ఎస్ సార్. అర్థమైంది సార్. లేదు ఇదే కార్లో ఉపయోగించుకుంటామంటే అప్పుడు కూడా 4x4 అవుతుంది. ఎస్ సార్. చెప్పింది అర్థమైందమ్మా? అర్థమైంది ఎస్ సార్. సార్. అన్నమాట. ఇక్కడ మరి వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు కాబట్టి ఇంటూ వచ్చింది. ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోతుంది 2 డిఫరెంట్ కేసెస్ లో, కాబట్టి మధ్యలో ప్లస్ వచ్చింది. అలాగే ఇది కూడా. అంటే ఇప్పుడు n+1 మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడం అంటే 2 రకాల కేసులు ఉన్నాయి. పర్టికులర్ పర్సన్ ఇంక్లూడ్ అవ్వడం ఒక కేసు, పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఒక కేసు. కాబట్టి పర్టికులర్ పర్సన్ ఇంక్లూడెడ్ అంటే ఆల్రెడీ ఆ పర్సన్ ఖచ్చితంగా ఉంటాడు టోటల్ మెంబర్స్ లో, కాబట్టి ఆ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకోక్కర్లేదు. రిమైనింగ్ పర్సన్స్ లో రిమైనింగ్ ఆ పర్సన్ పక్కన పెట్టి రిమైనింగ్ పర్సన్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు, ఒకటి తగ్గించి. ఇప్పుడు మొత్తం n+1 మెంబర్స్ ఉన్నారు. n+1 మెంబర్స్ లో ఒక మేస్త్రి ఉన్నాడు మనకు కావాల్సిన దాంట్లో. నాకు కావాల్సినది ఎంతమంది? 6 మెంబర్స్ కావాలి. 6 మెంబర్స్ కి ఒక మేస్త్రి ఉన్నాడు. ఎప్పుడైతే ఒక మేస్త్రి ఉన్నాడో రిమైనింగ్ మెంబర్స్ ని ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి? R-1 1 సార్. R-1 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ n+1 మెంబర్స్ కి ఒక మేస్త్రి ఉన్నాడంటే ఇంక రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? N members ఉంటుంది. n మెంబర్స్ ఉంటారు. కాబట్టి n మెంబర్స్ నుంచి R-1 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కారణం ఏంటో ఒక మేస్త్రి ఉన్నాడు కాబట్టి. ఇది ఏంటిది? పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ కేసు. అర్థమైంది మీకు నేను చెప్పింది? అర్థమైంది సార్. అది విషయం. తర్వాత ఈసారి పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ తీసుకున్నాం అనుకోండి. పర్టికులర్ పర్సన్ నాట్ ఇంక్లూడెడ్ అంటే ఇదే సిచ్యువేషన్ అప్లై చేస్తాను, వేరే విధంగా చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు మేస్త్రిని పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే
10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారండి. మేస్త్రిని పక్కన పెట్టండి, మేస్త్రి పని ఒప్పుకుంటాడు, అదంతా వేరే విషయం. 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. లేదు పోనీ మేస్త్రి కూడా వదిలేండి, మీకు తెలిసిన వాళ్ళు 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు అనుకోండి. 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారండి. అందులో మీకు ఏంటంటే 4 మెంబర్స్ కావాలండి. 4 మెంబర్స్ వర్క్ చేయడం కావాలి. ఏమండి మీ దగ్గర అందుబాటులో ఉన్న పర్సన్స్ ఎంతమంది, వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. మేస్త్రి కూడా లేదు, మేస్త్రి కూడా అయిపోయింది, అది పర్టికులర్ పర్సన్ ఇంక్లూడెడ్. ఇది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి మేస్త్రి కూడా లేదు. 10 వర్కర్స్ ఉన్నారు మీకు అందుబాటులో. ఇందులో మీకు ఎంతమంది కావాలి? 4 మెంబర్స్. 4 కావాలి సార్. 4. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ 10 మంది మీకు బాగా తెలుసు. ఈ 10 మందిలో ఒకడికి అక్కలేని వ్యసనాలు ఉన్నాయి. అంటే ఆడేంటంటే దురవ్యసనాలకి బానిసైన అనమాట. అంటే డ్రింకింగ్ అలవాటని, స్మోకింగ్ అలవాటని, అలాగే చెప్పిన వర్క్ పెర్ఫెక్ట్ గా చేయడానికి. ఆ అలవాట్లు మనకు అవసరం లేదు, డ్రింకింగ్ స్మోకింగ్ అవన్నీ. ఎందుకంటే వర్క్ చేయించుకోవడానికి ఎలా ఉంటే మనకి ఎందుకు, మన వర్క్ కంప్లీట్ గా చేస్తున్నాడా లేదా అనేది విషయం. అయితే మీకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఎవడైతే ఒక్కడ ఉన్నాడో ఈ పర్టికులర్ పర్సన్, వీడు ఏంటంటే వీడికి అలవాట్లు లేని లేదు. అంటే ఏంటంటే నేను అర్థం, వాడు డబ్బులు ముందు తీసేసుకుంటాడు, వర్క్ మాత్రం పెర్ఫెక్ట్ గా చేయడు. ఇంకోటి సెలవులు ఎక్కువ పెట్టేస్తాడు, వర్క్ త్వరగా కానివ్వడు, పెండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వర్క్ మొదలు పెడతాడు, మళ్ళీ ఇది పూర్తి చేయకుండా ఇంకో చోట వర్క్ మొదలు పెడతాడు. వీళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాడు, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాడు, పని పూర్తి చేయడు ముందు. ఎందుకని అయినా ఇంకోటి ఏంటంటే వీడు ఇంత గ్యాప్లు ఇచ్చి పని పూర్తి చేయడం వల్ల ఏంటంటే అప్పుడు కూడా ప్రతి దానికి కూడా బ్రేకేజ్లు వచ్చేస్తాయి. ఒక ఇల్లు కట్టాలి అంటే అది అనుకున్నట్టు ఆ ఒక నెలలోనే మొత్తం స్లాబ్ అంతా చేయడం ఏదో మొత్తం ఉంటుంది లెక్క, ఆ లెక్కలోనే కట్టాలి అంతే తప్ప నేను ఇప్పుడు ఏదో ఇప్పుడు వేసి స్లాబ్ తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఓపిక చూసుకున్నప్పుడు కడతాను, లేదంటే మా అమ్మాయి ఇప్పుడే పుట్టింది, ఇప్పుడే స్థలంగా ఉన్నాం, ఇప్పుడు పునాదులు వేస్తాం, ఆ అమ్మాయి తర్వాత పెళ్లిళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కడతాం, అలా అంటే కుదరదు కదా. పునాదులు వేసుకుంటే పర్వాలేదు, ఏ స్లాబ్ వేసి అలా వదిలేరు కదా ఎవరన్నా, అన్ని సంవత్సరాలు వదిలేస్తారా? ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 10 మెంబర్స్ లో ఒక వెరైటీ క్యాండిడేట్ అని తెలిసిన తర్వాత ఈ వెరైటీ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకుంటారండి మీరు? చేయం సార్. నో సార్. అంటే మరి ఈ వెరైటీ క్యాండిడేట్ ని పక్కన పెడతారా లేదా? ఎస్ సార్, పక్కన Yes, sir. పెట్టేస్తాం. పర్టికులర్ పర్సన్ నాట్ ఇంక్లూడెడ్ కదా. అవును సార్. అంటే 10 మెంబర్స్ నుంచి ఏ 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నా అందులో వీడు ఉంటాడా? నో ఉండదు సార్. సార్. ఉండడు. కాబట్టి టోటల్ మెంబర్స్ నుంచి తీసేసి కదా, అంటే 9 మెంబర్సే కదా ఉంటారు. అవును సార్. ఈ ఎవరైతే మంచి అలవాట్లు ఉన్నాయో ఈ మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి తీసాం అనుకోండి, రిమైనింగ్ పర్సన్స్ 9 మెంబర్స్ ఉంటారు. ఈ 9 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం మీకు ఇబ్బంది ఏం లేదుగా. లేదు సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు n+1 మెంబర్స్ ఉన్నారు. n+1 మెంబర్స్ ఉన్నారు. మీకు కావాల్సిన వాళ్ళు ఏంటంటే 6 మెంబర్స్ కావాలి. 6 మెంబర్స్ కావాలి. ఈ n+1 మెంబర్స్ లో మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి మీకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే మీరు మంచోళ్ళు కాదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి మంచి అలవాట్లు ఉన్న వ్యక్తులకి మంచి చెప్తే చెడ్డోళం అవుతుంది తెలుసా. కాబట్టి మీరు చెడ్డోళ్ళు వీడి దృష్టిలో, మీ దృష్టిలో వీడు మంచోడు, కాబట్టి ఈ మంచోడు మీకు వద్దు. కాబట్టి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? ఎన్ ఉంటాయి సార్. ఎన్ N. పర్సన్స్ ఉంటాయి. ఈ 6 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఎన్సీఆర్ లో సార్. అర్థమైందా లేదా మీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైందామని నేను చెప్పింది. టోటల్ మెంబర్స్ లో ఒకటి నెంబర్ 1 క్యాండిడేట్ ఉన్నాడు, నెంబర్ 1 అనుకోద్దు కానీ తీసేసాం, ఆడొద్దు కాబట్టి. కానీ మనకు కావాల్సిన మెంబర్స్ లో మాత్రం నేను నెంబర్ తగ్గించలేదు. అది మామూలుగా మనకి ఎంతమంది కావాలో అంతమంది సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నవాడు మాత్రం పక్కన పెట్టాం. అవునా కదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ అంటే ఏమొచ్చింది కేసు? NCR-1 వచ్చింది. అవునా కదా? ఎస్ సార్. n+1 మెంబర్స్ చెప్తున్నాను, n+1 మెంబర్స్ చెప్తున్నాను. తర్వాత sir. పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ అంటే n+1 లో ఒకటి తీస్తాం కాబట్టి NCR వచ్చింది. ఇదొక కేసు, ఇదొక కేసు. రెండు కేసుల్లో కూడా నాకు వర్క్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది, ఇంటూ వస్తుంది. ప్లస్ వస్తుంది సార్. కాబట్టి మనకి n+1 CR అంటే ఏమవుతుందంటే NCR ప్లస్ అంటే పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ప్లస్ పర్టికులర్ పర్సన్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్ NCR మైనస్. ఈ విధంగా వస్తుందండి ఫార్ములా. అర్థమైందా ఇది? ఎస్ సార్. మీకు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో చెప్పుకుంటాను ఈ ఫార్ములా ఒకటి. NPR-1 + R × NPR అని చెప్పి ఫార్ములా ఉంటుంది అక్కడ కూడా.
ఎన్పిఆర్ ఈక్వల్ టు n-1 pr-1 ప్లస్ ఆర్ ఇంటూ npr-1. అక్కడ కూడా మీకు చెప్పుకుంటాను నేను. అక్కడ ఏంటంటే కూర్చోబెట్టడం చెప్పుకుంటాను నేను. చెప్పానా? Yes, sir. చెప్పారు సార్. ఇక్కడ కూర్చోబెట్టడం కాదు, సెలెక్ట్ చేసుకోవడం. అర్థమైందండి? నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అంటే నేను ఏదో అని కాదు, కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతిదీ రిలేటెడ్ గా చెప్తున్నాను. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే రిలేషన్ లేకుండా గుర్తుపెట్టుకోవడం కష్టం. మీరేటి నేనేటి ఎవరన్నా కష్టం. అందుకని నేను ఆలోచిస్తాను. మీకు అనేది ఎలా నాకు తెలియదు, కానీ మీకన్నా ముందు మీకు ఏది చెప్తే ఈజీగా అర్థం అవుతుందన్న విషయం నేను ఆలోచించుకుంటాను. అలా ఆలోచించుకోవాలంటే ముందు నాకు అర్థం అవుతుంది. నాకు పర్ఫెక్ట్ గా ఆలోచించుకుని అప్పుడు మీకు చెప్తాను. కాబట్టి మీరు ప్రతిదీ కూడా లింకప్ చేసుకుంటూ ఉంటే ఏది మర్చిపోరు. మీరు ఈ రోజు క్లాస్ అయిపోయింది, శుభ్రంగా హాయిగా తిని ఈ విధంగా వస్తుందమ్మా. ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్-1 అంటే పర్టికులర్ పర్సన్ ఇస్ ఇంక్లూడెడ్, పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ అనే విషయంతో వస్తుంది. అది ఏమండి? తర్వాత ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఏంటంటే అది చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఇలాగే నిన్న పాలీగాన్ అని చెప్పుకున్నాం. పాలీగాన్ అంటే ఏం చెప్పాం? 4 లేదా more than 4 sides. హ్యావింగ్ మోర్ దెన్ 4 sides అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి మనకి 4 క్వాడ్రిలేటర్లకి అయితే మనం డైరెక్ట్ గా చెప్పేస్తాం, తెలుసు కాబట్టి మనకి ఆ జామెట్రికల్ ఫిగర్ మనకి ఐడియా ఉంది కాబట్టి, మన మైండ్ లో ఉంది కాబట్టి. కళ్ళు మూసుకుని ప్యారలోగ్రామ్ అనగానే ప్యారలోగ్రామే కనబడుతుంది. అర్థమవుతుంది? కళ్ళు మూసుకుని రెక్టాంగిల్ అంటే రెక్టాంగిలే కనబడుతుంది, అంతే తప్ప వేరే 3 సైడ్లు ఉన్న ఫిగర్ ఏం వేరే కనబడుతుంది. కళ్ళు మూసుకుని రాంబస్ అంటే రాంబసే కనబడుతుంది. ట్రెపిజియం అంటే ట్రెపిజియం కనబడుతుంది. స్క్వేర్ అంటే స్క్వేరే కనబడుతుంది. కైట్ అంటే కైటే కనబడుతుంది. ఇంకేం కనబడదు. ఎందుకంటే ఆ జామెట్రికల్ ఫిగర్స్ అన్ని కూడా మనకు ఐడియా ఉన్నాయి. మరి ఇవి ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి మనకు ఐడియా ఉన్నాయి. ఉపయోగించకపోతే అవి ఐడియా ఉండవు. ఇప్పుడు పెంటగాన్ ఉంది, ఐడియా ఉండదు. జామెట్రికల్ ఫిగర్ గుర్తుండొచ్చు, కానీ ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి ఏంటి ఎప్పుడైనా మాట్లాడామా? మాట్లాడలేదు కదా. మరి జనరల్ గా ఒక ఫామ్ తీసుకొచ్చాం అనుకోండి, మనకు డయాగ్రామ్ తెలియకపోయినా మనం చెప్పచ్చు. ఎందుకు ఈ ఫామ్ తీసుకురావడం అంటే, మనం మ్యాథమెటికల్ లెక్షన్ లో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో చేశారు. ఇప్పుడు 1 + 2 + 3 అంటే 3 మెంబర్సే కాబట్టి డైరెక్ట్ గా చెప్పేస్తారు. అదే 1 + 2 + 3 + 4 అంటే 4 కాబట్టి చెప్పేస్తారు 10 అనేది ఎంతో. అదే 1 + 2 + 3 + 4 + 5 అంటే 15 అని చెప్పేస్తారు. అదే 1 + 2 + 3 + 4 + 5 + 6 అంటే 21 అని చెప్పేస్తారు. అలాగా మీరు మాక్సిమం గుర్తుపెట్టుకోగలిగిన మహా అయితే 10 ఉంటాయి. అదే 1 + 2 + 3 + 100 అంటే కష్టమైపోతుంది, పైన పెట్టాల్సిందే. అంటే ఇప్పుడు కేవలం మనకి మైండ్ లో గుర్తుండేది కాస్త 10 వరకు కాబట్టి అక్కడ వరకు మనం యాడ్ చేస్తే ఎంతో వచ్చేస్తుందో చెప్పేస్తున్నాం, అయిపోయింది. తర్వాత కూడా మనం చెప్పగలం నెంబర్ పెంచితే, కానీ టైంతో కూడుకున్న పని. మరి త్వరగా చెప్పాలంటే ఒక జనరల్ ఫామ్ కావాలి. ఎందుకంటే అన్ని కూడా జనరల్ గానే వస్తాయి కాబట్టి నెంబర్లు, అది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తున్నాయి కాబట్టి. 1+ అంటున్నాడు, తర్వాత 1 తర్వాత 2 వస్తుంది అంటే 1 యాడ్ అయ్యింది, తర్వాత 2 తర్వాత 3 వస్తుంది 1 యాడ్ అయ్యింది అంటే ఒక ప్యాటర్న్ బట్టి వస్తుంది. ఇలా ప్యాటర్న్ బట్టి వస్తుంది అంటే ఖచ్చితంగా దానికంటూ ఫామ్ ఉంటుంది, జనరల్ ఫామ్. ఆ జనరల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సమ్ చెప్పచ్చు. ఇప్పుడు అందుకనే మనం మ్యాథమెటికల్ రిలేషన్ ఏం చేసామంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ = n × n + 1/2 అని చెప్పాం. అక్కడ మీకు ఏంటంటే 1 + 2 + 3 + 100 అని ఇచ్చాడు అనుకోండి. 100 × 101/2 అంటే 50 × 101/2, 50 × 101, 50 × 101 అంటే 5050 అవుతుంది, అయిపోయింది. అంటే ఒక జనరల్ ఫామ్ తీసుకురావడం వల్ల మన బెనిఫిట్ ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ ఫాలో అవుతాయి కాబట్టి ఎన్ని వాల్యూస్ ఇచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేసేచ్చు. అలాగే ఇక్కడ ఈ డయాగ్రామ్స్ లో జనరల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఎన్ని డయాగ్రామ్స్ ఉంటాయన్న దానికి ఫార్ములా ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, అది ఎంత సైడ్స్ ఉంటే మనకెందుకు, అది పెంటాగాన్ అయితే మనకెందుకు, n సైడ్స్ ఉన్నప్పుడు ఎన్ని డయాగ్రామ్స్ ఉంటాయి అది మనం ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి ఈజీ అయిపోతుంది. ఎన్ని సైడ్స్ ఉన్నా మనకు అవసరం లేదు. ఏమంటే కాబట్టి చూద్దాం ఒకసారి. నేను ఏం చేస్తానంటే జనరల్ గా మనకు తెలిసిన జామెట్రికల్ ఫిగర్ 4 సైడ్స్ తెలుసు కాబట్టి అది ఒకటి తీసుకుని దాన్ని బట్టి నేను ఫార్ములా తీసుకురావడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. జాగ్రత్తగా వినండి మెయిన్. ఆ విని ఎలా చెప్పానో ఆలోచించండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఇప్పుడు ఏం చెప్పారు ఈరోజు మనం మొదలెట్టారు, ఫస్ట్ ఏం చెప్పారు,
హోంవర్క్ చూసాం, అయిపోయింది, హోంవర్క్ అయిపోయింది. ఏమండి, ఇది విషయం అయిపోయింది. నేను ఏదో చెప్తే ఎక్కడికి వచ్చాను, డయాగ్నల్స్ చూడండి. ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. లేదు, ఇది కూడా వద్దు, ఇంకో విధంగా చెప్తాను చూడండి. చూడండి, ఇప్పుడు నేను ఒక స్పేస్లో 3 పాయింట్స్ తీసుకున్నాను. 3 పాయింట్స్ తీసుకున్నాను. ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి? ఏబిసి అంటాను నేను. ఈ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ కాదండి. కొలీనియర్ అంటే సేమ్ లైన్ మీద కొలీనియర్ ఒకే లైన్ మీద ఉండే పాయింట్ కాబట్టి కొలీనియర్ కాదు. ఈ 3 పాయింట్స్ ని జాయిన్ చేస్తే నాకు ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి? 3. అంటే ఏంటది? ఏబి బార్, ఏసీ, బీసీ బార్, సిఏ బార్. అదే నేను 4 పాయింట్స్ తీసుకున్నాను. ఇలా ఏ బి సి డి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి చెప్పండి? 6. అవి ఏంటో చెప్పండి? ఏబి బార్, ఏసీ బార్, బీసీ బార్, ఏడి బార్, తర్వాత BC బీసీ బార్, బీడీ బార్, బీడీ బార్, సిడి బార్. డి బార్. నాకు ఏదో డయాగ్రామ్ ఫామ్ అయిపోయింది. ఏం ఫామ్ అయింది? ప్యారలోగ్రామ్ ఫామ్ అయిపోయింది. చూసారా ఎంత విచిత్రమో? చూసారా? మనకు కూడా ఫామ్ అయిపోయింది అక్కడ జామెట్రికల్ ఫిగర్. నేను వేరే ఫామ్ చేసి దాన్ని బట్టి జామెట్రికల్ ఫిగర్ తీసుకొద్దాం అనుకున్నాను నేను, కానీ వేరే ఫామ్ చేయకుండానే జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అయింది. చూడండి, ఇప్పుడు విషయం ఏంటంటే 4 పాయింట్స్ తీసుకుంటే నాకు ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అయ్యి? 1 2 3 4 5 6 ఫామ్ అయ్యి. అదే 3 పాయింట్స్ తీసుకుంటే నాకు ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అయ్యి? 3 ఫామ్ అయ్యి. జనరల్ గా ఒక చిన్న విషయం చెప్తాను. లైన్ సెగ్మెంట్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలి? 2 సార్. 2 పాయింట్స్. ఫామ్ అవ్వాలన్నా 2 ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? లైన్ ఫామ్ అవ్వాలన్నా 2 ఉండాలి, లైన్ సెగ్మెంట్ ఫామ్ అవ్వాలన్నా 2 ఉండాలి. లైన్ ఫామ్ అవ్వాలని 2 ఎందుకు ఉండాలని చెప్తున్నానంటే, మనకు లైన్ ఎలా చెప్తాడంటే ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతున్న లైన్ వేరొక పాయింట్ ద్వారా పాస్ అయితే అని చెప్తాం. అందుకనే ఎక్స్టెండెడ్ బోత్ సైడ్స్ ఇన్ఫినిట్లీ అని చెప్పి అంటాం కదా. బోత్ వేరే కాబట్టి 2 పాయింట్స్ ఉన్న లైన్ ఫామ్ అవ్వాలన్నా 2 పాయింట్స్ ఉండాలి, లైన్ సెగ్మెంట్ కావాలన్నా 2 పాయింట్స్ ఫామ్ ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి మనకి ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి, టోటల్ పాయింట్స్. ఈ 4 పాయింట్స్ నుంచి నేను 2 పాయింట్స్ తీసుకుంటే లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి కదా. కాబట్టి తీసుకోవడం అంటే ఏంటి? సెలెక్ట్ చేసుకోవడమే కదా. అంటే ఇప్పుడు 4C2 అన్నాను. 4C2 వాల్యూ ఏమవుతుంది? 4 × 3/2 × 1. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2 3 6 రాలేదా? వచ్చింది సార్. చేయలేదా? ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అయి ఉండాలండి. 4 నాన్ కొలీనియర్ పాయింట్స్ అయితేనే అవుతాయి. నాన్ కొలీనియర్ పాయింట్స్ కాకుండా కొలీనియర్ పాయింట్స్ అయిపోయాయి అనుకోండి, లైన్ సెగ్మెంట్ ఒకటే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఏ బి సి డి ఇలా అనుకున్నాం అనుకోండి, ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి? ఏబి ఒకటి, ఏసి ఏడి ఇలా ఎవడో చెప్పడు, బిసి బిడి అని ఎవడో చెప్పడు, సిడి అని ఎవడో చెప్పడు. ఏబి అన్నా ఏడి అన్నా ఇదో వస్తుంది, ఏబి అన్నా ఇదో వస్తుంది, ఇది ఎక్స్టెండ్ చేయకపోతే. ఏసీ అన్నా ఇదే వస్తుంది. ఇంకేం చెప్పకలేకుండా ఏసీ ఏడి చెప్పచ్చు, ఏసీ చెప్పచ్చు, ఏబి చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. అంటే 1 లక్ష లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుందండి. అంటే ఒకటే, ఇది ఎలా ఉంటుందంటే ఏబి బార్ అని చెప్పచ్చు, ఏసీ బార్ అని చెప్పచ్చు, ఏడి బార్ అని చెప్పుకోవచ్చు. కానీ జనరల్ గా మాట్లాడితే ఏడి బార్ ఉన్న, ఇప్పుడు ఏడి బార్ అనేది 1 ఆఫ్ ది పార్ట్ ఆఫ్, అది ఏసీ బార్ అనేది 1 ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఏడి బార్, అలాగే ఏబి బార్ కూడా 1 ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఏడి బార్. కాబట్టి ఇంకా ఏబి బార్ ఏసీ బార్ చెప్పక లేకుండా ఏడి బార్ చెప్పమంటే అందులో ఉన్నట్టే కదా.
ఎస్ సార్. ఎస్ సార్. అర్థమవుతుందని నేను చెప్పింది. కాబట్టి మనం ఇంకా ఈయన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నాన్ కోలీనియర్ పాయింట్స్ అయితే మాత్రం ప్రతిదీ సపరేట్ గా చెప్పాల్సి వస్తుంది. మొత్తానికి 6 వచ్చాయి కదా, 6 వస్తే ఒక జామెట్రికల్ ఫిగర్ నాకు ఫామ్ అయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 6 వచ్చిన వాటిలో ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 4 sir. ఎన్ని డయాగనల్స్ ఉన్నాయి, 2 sir. 2 సార్. 2 డయాగనల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 6 ని మనం, ఈ 4C2ని మనం 6 వచ్చాయి కాబట్టి 4 ఏమో డయాగనల్స్ ఉన్నాయి, 4 ఏమో సైడ్స్ ఉన్నాయి, 2 ఏమో డయాగనల్స్ ఉన్నాయి. నాకు కావాల్సింది ఏంటి, డయాగనల్సే కదండి. అవును సార్. అంటే ఇప్పుడు 2 డయాగనల్స్ రాస్తాం, 2 ఈక్వల్ టు ఇప్పుడు 2ని నేను 6 - 4 అని రాయొచ్చా లేదా? రైట్ సార్. చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను ఈ 6ని 4C2 అని రాసుకోవచ్చా లేదా? ఎస్ సార్. అంటే 4C2 - 4. ఇప్పుడు విషయం చెప్తుంది చూడండి, ఇది నెంబర్ ఆఫ్ డయాగనల్స్, ఇది టోటల్ పాయింట్స్ ఏంటండి? 4 sir. 4 సార్. అంటే 1 = 4 అండి. మరి లైన్ సెగ్మెంట్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలండి నాకు? 2 పాయింట్స్. 2 ఉండాలి సార్. 2 ఉండాలి. కాబట్టి n వాల్యూ 4 అనుకుంటే నేను ఇది ఎలా రాసుకోవచ్చు, NC2 అని రాసుకోవచ్చా? ఎస్ సార్. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను -n రాసుకోవచ్చా? Yes ఎస్ sir. సార్. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే 4 పాయింట్స్ ఉన్నప్పుడు నాకు ఏం ఫామ్ అయిందంటే 4C2 - 4 డయాగ్నల్స్ ఫామ్ అయ్యాయి. అదే n పాయింట్స్ ఉంటే NC2 - n డయాగ్నల్స్ ఫామ్ అవుతాయి. ఇది జనరల్ ఫామ్. ఇప్పుడు NC2 - n ని మనం ఎలా తీసుకోవచ్చు? NC2 అంటే ఏంటి ఫార్ములా? n × n - 1/2 అంతేగా, 2 × 1 లేదు, అంతేనా? Yes sir. నెక్స్ట్ చూడండి, ఓకే సార్. ఇప్పుడు n అనేది 4 తీసుకుంటే నాకు ఎన్ని డయాగ్నల్స్ ఫామ్ అయ్యాయి? 4C2 - 4 ఫామ్ అయ్యాయి. అదే n పాయింట్స్ తీసుకుంటే NC2 - n డయాగ్నల్స్ ఫామ్ అవుతుంది. NC2 అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే n × n - 1/2 × 1 అని రాయొచ్చు, -n. ఇది సింప్లిఫై చేస్తే LCM 2 అవుతుంది. ఇది ఎంత మల్టిప్లై చేస్తే n² - n అవుతుంది. ఇది LCM పాయింట్ అవుట్ చేస్తే -2n అవుతుంది. అంటే n² - 3n/2 అవుతుంది. దీనిలో మనం n కామన్ తీస్తే n × n - 3/2 అవుతుంది. ఇది ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ n-సైడెడ్ పాలిగాన్. అంటే సైడ్ యొక్క నెంబర్స్, సైడ్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్స్ ఇచ్చినప్పుడు అందులో డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పండి. మరి మీరు అనొచ్చు, సార్ మీరు తీసుకున్న పాయింట్ తీసుకున్నారు, మరి సైడ్స్ గురించి మాట్లాడతారేంటండి, మీరు ఏదో మొత్తానికి తిరకాసు చేస్తారని చెప్పి మీరు అడగచ్చు. మీరు మంచి పిల్లలు కాబట్టి అడగరు అనుకోండి, నాకు తెలుసు ఆ విషయం. మీ మంచితనం నేనే గుర్తుంచుకుంటాను కాబట్టి నేనే చెప్తాను. విషయం ఏంటంటే ఇక్కడ పాయింట్స్ ఎన్ని తీసుకున్నాం? 4 Four. పాయింట్స్ తీసుకున్నాం సార్. మరి సైడ్స్ ఎన్ని వచ్చాయి? 4 వచ్చేసి 4 వచ్చేసి. అంటే పాయింట్స్ ఎన్ని తీసుకున్నాం అన్ని కదా సైడ్స్ వస్తున్నాయి. అవును ఎస్ సార్. సార్. అందుకనే నేను ఇక్కడ ఏమని మాట్లాడతానంటే n-సైడెడ్ పాలిగాన్ అంటున్నాను. అంటే n పాయింట్స్ తీసుకున్నట్టే. ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ n-సైడెడ్ పాలిగాన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? n × n - 3/2 సార్. n × n - 3/2 అమ్మ. 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ సమ్ అమ్మ. అది 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడే కాదు, ఈ ఫౌండేషన్ లో కూడా ఖచ్చితంగా ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ n-సైడెడ్ పాలిగాన్ అని చెప్పిస్తాడు అక్కడ. ఖచ్చితంగా మోడల్ ఉంటుంది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటండి? n × నెంబర్ ఆఫ్ n డయాగ్నల్స్ ఆఫ్ n × 3/2. n - 3/2 అండి. దాన్ని మనం ఇంకోలా ఎలా రాయొచ్చండి? NC2 - n కింద రాసుకోవచ్చు. అర్థమవుతుందా? NC2 అంటే ఎస్ సార్. ద నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. అందులో మరి సైడ్స్ తీసేయాలి కదా డయాగ్నల్ అంటే. ఎస్ మీకు సార్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ n సార్. పాయింట్స్ నుంచి మనకి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి అంటే NC2 ఫామ్ అవుతాయి. ఎస్ NC2 సార్. ఫామ్ అవుతాయి. మరి NC2 లో సైడ్స్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. అవును మరి సార్. సైడ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే పాయింట్స్ ఎన్ని తీసుకుంటే అన్ని సైడ్స్ ఫామ్ అవుతాయి. పాయింట్స్ ఎన్ని తీసుకున్నాం? n పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి n సైడ్స్ ఫామ్ అవుతాయి.
ఎన్ సైడ్స్ నాకు అక్కర్లేదు, డయాగోనల్స్ మాత్రమే కావాలి. కాబట్టి ఎన్ తీసేస్తాను. మైనస్ అర్థమైందమ్మా? నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇంకో విషయం, మీకు ఇందాక ఒక విషయం చెప్పాను, స్ట్రైట్ లైన్స్ కావాలంటే 2 పాయింట్స్ అని చెప్పాను. అంటే స్ట్రైట్ లైన్స్ కావాలంటే 2 పాయింట్స్ అంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్ అంటాడు. ఏమండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్ అంటాడు. 2 పాయింట్స్ అంటాడు. అప్పుడు మనం ఎలా చెప్పాలి? 2 పాయింట్స్ అంటే పెద్ద చెప్పడం ఏముందని మీరు అనుకోవచ్చు. అంటే అక్కడ పాయింట్స్ అనేవి కొలీనియర్ అయితే ఒకలా ఉంటాయి, కోలీనియర్ కాకపోతే ఒకలా ఉంటాయి. అంటే ఒకే లైన్ మీద ఉంటే ఒకలా ఉంటాయి, ఒకే లైన్ మీద లేకపోతే ఒకలా ఉంటాయి. ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ లైన్ సెగ్మెంట్స్ లో మీకు వేరియేషన్ చూపించుకోవచ్చు కావాలంటే. ఏబీ బార్ అంటే ఇక్కడ వరకే ఉంది కాబట్టి ఇదని చెప్పుకోవచ్చు. ఏసీ బార్ అంటే ఇంకా ఇది యాడ్ అయింది కాబట్టి ఇది కూడా చెప్పుకోవచ్చు, ఇలా చెప్పుకోవచ్చు. లేదా ఏడి బార్ అంటే మొత్తం వచ్చింది కాబట్టి ఇదంతా చెప్పుకోవచ్చు. బీసీ బార్ అంటే ఈ పార్టీ కాబట్టి మనం దీన్ని సపరేట్ గా చెప్పచ్చు. బీడీ బార్ అంటే ఈ పార్టీ కాబట్టి దీన్ని మనం సపరేట్ గా చెప్పచ్చు. సిడి బార్ అంటే ఈ పార్టీ కాబట్టి మనం సపరేట్ గా చెప్పచ్చు. అంటే ఇక్కడ 6 వచ్చాయి, ఇక్కడ కూడా 6 వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ జామెట్రికల్ ఫిగర్ అనేది ఫామ్ అవుతుంది, మనకి పాలిగన్ ఏం ఫామ్ అవుతుంది. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది ఇందాక. ఎస్ సార్, అర్థమైంది సార్. ఇక్కడ కొలీనియర్ కాకపోతే మనకు జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అయిందండి, అంటే పాలిగన్ ఫామ్ అయిందండి. అదే కొలీనియర్ అయిపోతే పాలిగన్ ఫామ్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో చేశారు, ఫస్ట్ ఇయర్ లో. కొలీనియర్ అయినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుంది? 0. ఎందుకు అలాగే? ఎందుకంటే కొలీనియర్ పాయింట్ తో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి. అవునా? Yes, sir. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో అది ఆక్యుపై చేసే ప్లేస్ ఏముంటది? ఉండదు. ఏముండదు సార్. అర్థమవుతుందండి? Yes, sir. చూద్దాం. ఈసారి నేను ఏం చెప్తున్నానంటే ద నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ 2 డిస్టింక్ట్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు 2 డిస్టింక్ట్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్స్ కదా మనం చెప్పుకునేది. కాబట్టి ఏబి ఒక స్ట్రైట్ లైన్, ఏసి ఒక స్ట్రైట్ లైన్, బీసీ ఒక స్ట్రైట్ లైన్. ఎన్ని వచ్చాయి? 3, sir. 3 sir. 3 వచ్చాయి. అంటే ఇక్కడ ఏవి కొలీనియర్ కాదు కాబట్టి 3 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఈసారి కొలీనియర్ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు 4 పాయింట్స్ తీసుకుంటున్నాను నేను, 2 పాయింట్స్ కొలీనియర్ అని తీసుకుంటున్నాను, మిగిలిన 2 కూడా కొలీనియర్ కాదు, ఏదో నాన్ కొలీనియర్ పాయింట్స్. ఏ బి సి డి. ఇప్పుడు చూడండి, 2 పాయింట్లు కొలీనియర్ అంటే వేరియేషన్ తెలియదండి, మర్చిపోయాను. 2 పాయింట్లు కొలీనియర్ అంటే తెలియదు. మోర్ దాన్ 2 పాయింట్స్ కొలీనియర్ అయితే మీకు వేరియేషన్ తెలుస్తుంది. ఒక పని చేద్దాం, 3 పాయింట్స్ అంటే ఇక్కడ ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం, ఇది ఈ అనుకుందాం. 3 పాయింట్స్ కొలీనియర్ అని తీసుకున్నాను. ఎందుకంటే 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ పాస్ అవ్వాలంటే 2 పాయింట్స్ ఉండాలంటాడు. ఇంకా అప్పుడు వేరియేషన్ ఏం కనబడుతుంది? 2 పాయింట్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే కొలీనియర్ పాయింట్స్, అప్పుడు వేరియేషన్ కనబడుతుంది. ఎందుకంటే 2 పాయింట్స్ తీసుకుంటే ఖచ్చితంగా లైన్ ఒకటి ఫామ్ అయిపోతుంది కదా, పాస్ అయిపోతుంది కదా, మనకు తగ్గుతుంది అని చెప్పాలి నేను, నా టార్గెట్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఏబి ద్వారా పాస్ అయ్యే లైన్ ఏమవుద్ది? ఇదేగా అవుతుంది. Yes, sir. ఏబి ద్వారా పాస్ అయ్యే లైన్. తర్వాత ఇంకేం ఫామ్ అవుతాయి చెప్పండి, చెప్పాలి, త్వరగా చెప్పాలి. త్వరగా చెప్తే మనం ముందుకు బండి. చాలా ఉన్నాయి చెప్పాల్సిన విషయాలు అందులో. త్వరగా ఇంకేం ఫామ్ అవుతాయి లైన్? 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ చెప్పండి. AD. లైన్ ఏబి అని చెప్పాలి, లైన్ ఏసీ అని చెప్పాలి, అంతే తప్ప ఏసీ బర్లీ కాదు. తర్వాత ఇంకేమవుతాయి చెప్పండి లైన్లు? BC, line BC. లైన్ బి. తర్వాత ఇంకా
Line త్వరగా AC. చెప్పండి అమ్మా. Line AC. ఇంకా త్వరగా చెప్పండి. ఏడి లైన్ అవదా ఏంటి? భయపడతారేంటి? ఏంటి లైన్ లైన్ ఏంటి? భయపడకండి. ఏం చేయవయ్యా? ఏడి లైన్ ఇంకా Line BD. లైన్ Line ఏ BD. ఏడి లైన్ తర్వాత Line CD. లైన్ సి లైన్ ఏఈ లైన్ ఏ ఎక్కడ పాయింట్ పక్కన లైన్ లైన్ ఏ బిఈ లైన్ బిఈ లైన్ బి లైన్ లైన్ సిఈ సిఈ లైన్ సి Line D. లైన్ డి ఇంకా అంతేనా? అంతే సార్. అంతే సార్. బీసీ 2 సార్లు చెప్పేశారు. అంటే మీరు ఇప్పుడు విషయం ఏంటంటే బీసీ బీడి సార్ అది బిఈ సార్. బిఈ బిఈ సిడి కూడా రెండు సార్ సార్లు రాసానా? సిఈ సార్ ఆ. ఇంకోటి ఇది సి చూడండి. ఏసి ఏడి ఏఈ అయిపోయింది. బీసీ బీడి బిఈ అయిపోయింది. తర్వాత సిడి ఇది సిడి సిడి సిఈ ఇది సి ఇంతే. ఇంకేమైనా ఫామ్ అవుతాయా? ఫామ్ అవ్వవు సార్. విషయం ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1 yearలో యాల్టిట్యూడ్స్ ఆర్ కాంక్రెంట్ అని చెప్పి సమ్ ఉంటుంది, గుర్తుందా? ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లో లేదా ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో ఉంటుంది అనుకో. ఎడిషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లోనే ఉంటుంది. యాల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ఏముంటది? ఇన్ ఏ ట్రయాంగిల్ కూడా అంతే. ఇన్ ఏ ట్రయాంగిల్ ద యాల్టిట్యూడ్స్ ఆర్ కాంక్రెంట్ అని చెప్పి ఉంటుందా ఉండదా? ఉండదు సార్. ఉంటదా? చూడండి. మరి దీన్ని ఇలా తీసుకున్నాం అనుకోండి. అవి మీడియన్స్ ఆర్ కాంక్రెంట్ అని అవి కూడా ఉంటాయి. ఇప్పుడు యాల్టిట్యూడ్ అంటే ఏంటి ఎందుకని? త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది. త్వరగా చెప్పాలి. Line passes. Yeah, line. The Vertex perpendicular to drawn from the opposite. vertex to the opposite. Opposite side of The the perpendicular vertex. drawn from the vertex to the opposite side. Vertex to its opposite side. అంటే పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. దేనికి? ఒక వెర్టెక్స్ నుంచి దాని యొక్క ఆపోజిట్ సైడ్. అప్పుడు ఈ పర్పెండిక్యులర్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ మనం ఏమంటాం అంటే దాన్ని ఏమంటాం మనం చెప్పండి. పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ ఆఫ్ యాల్టిట్యూడ్స్ ఏమంటాం మనం? చెప్పాలి. Center, sir. ఆర్థో సెంటర్. Ortho center. అయ్యి బాబాయ్ సమస్య చేసాం కదండి. ఆర్థో సెంటర్ సర్కం సెంటర్ ఉన్నాయి. మీడియం అవునా? సెంటర్ మొత్తం అరే Yes, అమ్మాయి బ్లైండ్ గా అయితే మాట్లాడుతున్నారా? మరి సర్కం సెంటర్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ సరిగ్గా చెప్పండి. Median. ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ సార్. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మరి ఇప్పుడు యాంగులర్ బైసెక్టర్స్ ఇది ఏమొస్తుంది? మీరు చెప్పింది కరెక్టేనమ్మా. నేను కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతున్నాను. నేను మీరు చెప్పట్లేదు.
యాంగులర్ బైసెక్టర్స్ అయితే ఏమొస్తుంది? ఎక్సెంటర్. ఇన్సెంటర్. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఈస్ కాల్డ్ ఇన్సెంటర్ అని చెప్పుకున్నాం కదా. అలాగే ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగులర్ కాంకరెంట్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఈస్ కాల్డ్ సర్కంసెంటర్ అని చెప్పుకున్నాం. ఎక్సెంటర్ అంటే ఏంటి? ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ వన్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఈస్ కాల్డ్ ఎక్సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అని చెప్తున్నాం. అది కూడా మీకు డయాగ్రామ్స్ అవన్నీ వేసి క్లారిటీగా చెప్పినాము నేను. మరి మీరు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు, చూసారా మరి ఎంత గొప్పగా వర్క్ చేయించారు మైండ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, మీకు రేపు ఉపయోగం అమ్మాయి. రాబోయే భవిష్యత్తుకు మీరే పౌరులు. అది చూసుకోండి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. ఏబిసి అని ఉంది, ఇది డి అంటాను, ఇది ఈ అంటాను, ఇది ఎఫ్ అంటాను, ఇదేమో ఆర్థో సెంటర్ కాబట్టి ఓ అంటాను. మీరు అక్కడ రాసినప్పుడు మీరు ఎలా రాశారు? ఏఓ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, దీన్నే మీరు ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అన్నారా లేదా చెప్పండి. Yes, మీకు sir. గుర్తులేదేమో నాకు తెలుసు. అన్నారా? అన్నాం సార్. మరి ఎందుకు అలా అన్నారు? మీకు డౌట్ రాలేదు? ఏవో అంటే ఇక్కడ వరకే కదా, మరి ఏడి ఎందుకు అన్నారు? మరి మీరు అడగలేదు అప్పుడు? దాన్ని ఎక్స్టెండ్ దాన్ని ఎక్స్టెండ్ ఎందుకు చేశారు మరి? మాట్లాడండి అమ్మా. ఎక్స్టెండ్. అంటే మరి ఇప్పుడు ఏబి లైన్ అన్నా, మరి ఏసీ లైన్ అన్నా, బీసీ లైన్ అన్నా అన్నీ ఒకటేగా. ఎందుకంటే ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా మనం తీసుకుని చెప్పచ్చు, మనం చెప్పచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏబి ఫామ్ అయింది అనుకోండి, ఇంకా మళ్ళీ బీసీని మళ్ళీ వేరే లైన్ అని చెప్తామా? చెప్పం కదా. చెప్పండి. ఎందుకంటే ఏబీ లైన్ ఎక్స్టెండ్ చేస్తే బీసీ లైన్ వచ్చేస్తుంది, అందులో కోయిన్సిడెంట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏసీ మళ్ళీ వేరే చెప్తామా? చెప్పం. ఎందుకంటే కొలీనియర్ కాబట్టి. ఎందుకంటే ఏబీని ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ ఆ ఏబీ లైన్ లోనే వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి బీసీ అన్ని అది చెప్పాం. ఇంక మళ్ళీ అర్థమవుతుందా? తర్వాత ఏడి అయిపోయింది, తర్వాత బీడీ అయిపోయింది, అవి వేరే పాయింట్స్ పర్వాలేదు. తర్వాత సిడి కూడా పర్వాలేదు, ఏఈ పర్వాలేదు, తర్వాత బిఈ కూడా పర్వాలేదు, సిఈ కూడా పర్వాలేదు. డిఈ ఏది ఎందుకని? డిఈ ఏదమ్మా? నేను రాయలేదమ్మా. డిఈ ఒకటి ఉంటుంది, డిఈ లైన్. మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. 8 వచ్చాయి. 7 వచ్చాయండి, అవునా? అయితే ఒకటి గుర్తుపెట్టుకుంటాడు, కొలీనియర్ పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్స్ ఎన్ని వచ్చాయి? 3 ఎంత చెప్పిన తర్వాత మళ్ళీ చివరిలో మళ్ళీ 3 వచ్చాయి అంటున్నావా? 1 సార్, అంటే ఉన్నాయి కదా. కొలీనియర్ పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్స్ అంటే ఒకటే ఉంటది. మోర్ దెన్ 1 అయితే రావు, అసలు సమస్య లేదు కొలీనియర్ పాయింట్స్ ద్వారా అయితే. ఇప్పుడు చెప్తాను చూడండి. జనరల్ గా లైన్లు కానీ లైన్ సెగ్మెంట్ అంటే 2 పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్లు కావాలంటే మనకి ఎన్ని కావాలి? పాయింట్స్ 2 కావాలి, 2 కావాలి కదా. ఇక్కడ మొత్తం పాయింట్స్ ఎన్ని తీసుకున్నాను? 5 తీసుకున్నాను నేను, కాబట్టి 2 పాయింట్స్ కావాలి కాబట్టి 5C2 అన్నాను నేను. ఏమండి? నెక్స్ట్ లీనియర్ పాయింట్స్ ద్వారా నాకు లైన్స్ ఫామ్ అవ్వు అనుకున్నాను అనుకోండి. ఒకవేళ కొలీనియర్ పాయింట్స్ ద్వారా నాకు లైన్స్ ఫామ్ అవ్వు అనుకున్నాను అనుకోండి. ఇందులో కొలీనియర్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి నేను తీసుకున్న దాంట్లో? 3. కాబట్టి 3C2.
లైన్ ఫామ్ అవ్వాలంటే 2 పాయింట్స్ ద్వారా అన్నాడు కాబట్టి 3C2 తీసుకున్నాను నేను. ఈ 3C2 నుంచి ఫామ్ అవ్వవు అంటున్నాను కాబట్టి నేను మొత్తం 5C2 నుంచి తీసేస్తున్నాను. తీసేసాను 5C2 నుంచి, అంటే మొత్తం లైన్ సెగ్మెంట్స్ కదా ఇవి, మొత్తం లైన్స్ కదా, 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యి మొత్తం లైన్స్ అయినా 5C2 అంటే. సార్ Yes, sir. అందులోంచి నేను ఏం చేశానంటే టోటల్ లైన్స్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ లోంచి నేను కొలీనియర్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ అన్ని తీసేసాను. కొలీనియర్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ అన్ని తీసేసాను. ఎందుకు తీసాను అంటే అన్ని లైన్స్ నేను తీసుకోను. ఎన్ని తీసుకుంటాను? ఒకటే కదా తీసుకుంటాను నేను. Yes, sir. ఇక్కడ మీరు చూసారు కదమ్మా, ఈ ఈ కొలీనియర్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్లు ఇన్ని ఉన్నాయి, కానీ అన్ని తీసుకుంటాను నేను, ఒకటే తీసుకుంటాను. ఒకటే తీసుకోండి. కాబట్టి ఈ కొలీనియర్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ అంటే ఎన్ని ఫామ్ అవ్వాలి? నాకు 3C2 ఫామ్ అవ్వాలి. 3C2 అన్న 3C1 అన్న ఒకటేగా, అవే 3 కదా, ఆ 3 ఇవి. అర్థమైందా? సార్ ఎస్ సార్. అవి తీసేసాను నేను, టోటల్ లైన్ సెగ్మెంట్ నుంచి అవి తీసేసాను. కానీ మరి కొలీనియర్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ సెగ్మెంట్ ఎన్ని తీసుకుంటాను? నేను ఒకటే తీసుకుంటాను. కాబట్టి +1 చేస్తాను. ఇప్పుడు సింప్లిఫై చేసి చూద్దాం. 5C2 అంటే ఇంతకు ముందు చెప్పాను నేను, 5 × 4/2 × 1 -3C2 అన్న 3C1 అన్న ఒకటి కాబట్టి -3 +1. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 2 2s are 4, 5 2s are 10 -3 +1 11 -3 అంటే అయిపోతుంది. 8. 8. ఆ 8 వచ్చేది ఇక్కడ చూడండి. Yes, sir. 1 2 3 4 5 6 7 8 వచ్చేయండి. వచ్చేసి Yes, sir. మరి అంతే. నేను అసలు ఇక్కడ పొరపాటు చేశాను. ఈ 1 చెప్పకుండా మిమ్మల్ని అడగాల్సింది. మరి ఇది ఫైండ్ అవుట్ చేస్తే మీకు 7 వస్తాయి. మరి ఇంకొకటి ఏమైపోయిందమ్మా మరి 8 వచ్చేసేటి ఎలాగ వచ్చింది అని అడిగి ఉంటే చాలా బాగుంటుంది. నేను చెప్పేసాను అవసరంగా. మీరు అప్పుడు లాజిక్ కరెక్ట్గా మీకు వద్దు మాట. అర్థమైందని నేను చెప్పింది. ఈ 1 రాయకుండా, నేను +1 రాయకుండా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తాను. అప్పుడు చేస్తే నాకు ఇక్కడ 7 వస్తుంది. మరి ఇక్కడ కౌంట్ చేసి నేను ఏమంటానంటే 8 వచ్చాయి కదమ్మా, మరి ఒకటే ఎలా వచ్చింది అని అడుగుతాను. అప్పుడు బాబీ ఎవరో ఏమంటారంటే, ఒకటి మీరు లెక్క పెట్టడం మర్చిపోయారండి, ఇది ఎక్స్ట్రా లెక్క ఇచ్చారండి, మరి ఇది కొలీనియర్ పాయింట్ ద్వారా ఫామ్ అవుతుంది కదా, మరి ఇది ఒకటి యాడ్ అవుతుంది కదా. అప్పుడు నేను కరెక్ట్ గా ఆ ఒకటి యాడ్ చేసుకోవాలి. కొలీనియర్ పాయింట్స్ ద్వారా ఒకటే ఫామ్ అవుతుంది, ఆ ఒకటే యాడ్ చేసుకోవాలి. కొలీనియర్ పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యేవన్నీ తీసేసి టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ నుంచి, ద టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ 2 టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ కొలీనియర్ పాయింట్స్ +1 చేస్తాను అని చెప్తున్నాను. నేను పొరపాటున +1 నేనే చెప్పేశాను. కానీ మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్ అయితే? అర్థమైంది సార్. ఏమండి? ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు 5 పాయింట్స్ తీసుకుంటే నాకు ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను జనరలైజ్డ్ చేస్తున్నాను దీన్ని, ఈ కాన్సెప్ట్ని. ఇప్పుడు 5 బదులు నేను n పాయింట్స్ ఉన్నాయి అంటాను, స్పేస్లో n పాయింట్స్ ఉన్నాయి అంటాను, అంటే n = 5. అందులో విషయం ఏంటంటే పోనీ n = 5 కూడా తీసుకోండి. నేను చూడండి ఒకసారి. 5 పాయింట్స్ తీసుకుంటే 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి? 5C2. అవునా? అలాగే n పాయింట్స్ తీసుకుంటే స్పేస్ లో n పాయింట్స్ ద్వారా, అదే n పాయింట్స్ తీసుకుంటే 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? NC2. ఇందులో ఈ n పాయింట్స్ లో 6 పాయింట్స్ కొలీనియర్ అనుకున్నాను అనుకోండి. 6 పాయింట్స్ కొలీనియర్ అనుకున్నాను అనుకోండి. మరి కొలీనియర్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ లో తీసేసాను అనుకోండి. అంటే ఇప్పుడు ఈ కొలీనియర్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ ఎన్ని వస్తాయి చెప్పండి? RC2. ఈ RC2 ఏం చేస్తానంటే టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ లో తీసేసాను. కానీ మరి మొత్తం తీసేసాను, కానీ ఎన్ని కొలీనియర్ పాయింట్స్ ఉన్నా సరే వాటి ద్వారా ఎన్ని లైన్స్ ఫామ్ అవుతాయి? 1. ఆ 1 మనం యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమని వస్తుందంటే, the number of lines passing through 2 points, the number of lines passing through 2 points, there are n points in a plane in which r points are collinear, then
ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే NC2 మైనస్ RC2 ప్లస్ 1 అవుతుంది. లేదంటే ఇంకోలా కూడా చెప్పచ్చు, M పాయింట్స్ స్పేస్ లో ఉన్నాయి, P పాయింట్స్ కొలీనియర్ అయ్యాయి, అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే MC2 మైనస్ PC2 ప్లస్ 1 అవుతుంది. అలాగే చెప్పవచ్చు ఏమండి, అది విషయం. తర్వాత ఈసారి ట్రయాంగిల్స్ గురించి మాట్లాడతానండి. ట్రయాంగిల్స్ ఇప్పుడు జనరల్ గా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలండి? 3. మినిమం 3 పాయింట్స్ ఉండాలి. మినిమం 3 పాయింట్స్ ఉండాలి. మాక్సిమం మనం ఎన్నైనా ఉండొచ్చు, దానికి తగ్గ ట్రయాంగిల్స్ ఫామ్ అయిపోతాయి. విషయం ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను ఒక 3 పాయింట్స్ తీసుకున్నాను, 1 2 3 ABC. ఎన్ని ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి? 1 sir. ట్రయాంగిల్ ఏబిసి ఒకటే ఫామ్ అవుతుంది. ఏబిసి అన్న బీసీ అన్న సిఏబి అన్న ఒకటే. అర్థమవుతుందా? నాన్న బుజ్జి కన్నా అన్ని ఏదైనా ఒకటే. ఇంట్లో బుద్ధి పేర్లు అనమాట. బయటకు వచ్చేటప్పటికి రకరకాలుగా కనబడతాయి కానీ వినబడతాయి కానీ ఇంట్లో మాత్రం ఒకటికే రకరకాల పేర్లు. పెదనాన్న బుజ్జి అంటాడు, సొంత నాన్న ఏమంటాడు? కన్నా అంటాడు. ఏదైతే ఏముంది మొత్తానికి ఆడే. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఒక ట్రయాంగిలే ఫామ్ అయింది, ఒక ట్రయాంగిలే ఫామ్ అయింది. అదే నేను 4 పాయింట్స్ తీసుకున్నానండి. ఇలాగే ABCD. ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి? ఇప్పుడు చెప్పండి. 4 5 6. కన్ఫ్యూజ్ అయిపోతారా? ఇలా చూడండి. 8. 8 సార్. 8 sir. అయ్యి బాబు ఎక్కడి నుంచి చూడండి బాబు, ఇందాక కంగారు పడుతుంది. ఏబిసి. ఇప్పుడు ఏ నుంచి ఏబి, ఏసి, ఏడి అయిపోయింది. బీసీ, బీడి అయిపోయింది. సిడి ఏం చేసినది వస్తుంది మొత్తం. ఇప్పుడు చెప్పండి. 4 సార్. ఎన్ని వస్తాయి ట్రయాంగిల్? 4, 5, 6, 7, 8? 8 sir. 4 సార్. 8. Sir, ABC triangle. మధ్యలో ABC, పాయింట్ అంటే 8 వస్తాయి సార్. ACD. BCD sir. పాయింట్ తీసుకోలేదే. BCD, ACD. ACD, CDB. డిబి అన్న బీసీడీ అన్న ఒకటి కదా, ఇందాక అదిగా చెప్పాను. చెప్తున్నాను సార్, మధ్యలో తీసుకో. మధ్యలో తీసుకోకూడదు. 4 వస్తాయి సార్. ఈబిడి ఈ ఎక్కడ ఉంది? ఈ లేదు. 4 వస్తాయి సార్. 4 నేను మధ్యలో మొత్తం పాయింట్ అలా కాదు, నేను మధ్యలో పాయింట్ తీసుకుంటే 5 పాయింట్స్ అయిపోతాయి కదా. నేను 4 పాయింట్స్ ద్వారా అడుగుతున్నప్పుడు మళ్ళీ మధ్యలో పాయింట్ మీరు తీసుకోవడం ఏంటిది? Yes. మధ్యలో 4 వస్తాయి. అనుకుంటే 4 వస్తాయి సార్. ఇంకోటి ఏంటి? ABD. 4 వస్తాయేమో. ఇంకోటి ఏంటి? ABD. ఏబిడి. ఏబిడి 4 వచ్చాయి. ఇప్పుడు నేను ఇదే పాయింట్స్ వేరే విధంగా రాస్తాను, ఎన్ని వస్తాయి చూడండి. చూడండి. ఏ బి సి డి. ఇప్పుడు ఏమొస్తాయి చెప్పండి, ఏమవుతాయి చెప్పండి. ఇప్పుడు ఏమొస్తాయి చెప్పండి ట్రయాంగిల్స్? ట్రయాంగిల్ ACD. ఏబి, ADB. ఏసిడి, బీసీ. BC. ఏమొస్తాయి? అంతే సార్.
అంతే సార్. రావు సార్. మరి ఇందాక 4 వచ్చాయి, మరి ఇప్పుడు 3 వచ్చాయి, కారణం ఏంటి? 3 పాయింట్స్ కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఏ పాయింట్స్ కూడా కొలీనియర్ కాదండి, కానీ ఇక్కడ 3 పాయింట్స్ కొలీనియర్ అయ్యాయండి. మరి కొలీనియర్ ద్వారా మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతాయండి? అవ్వదు. అవ్వవు కదా. అంటే ఇప్పుడు 3 పాయింట్స్ కొలీనియర్ కాబట్టి 3 పాయింట్స్ ద్వారా ఒకవేళ ఫామ్ అయింది అనుకోండి, ఎన్ని ఫామ్ అవ్వాలి? 3C3 అనే. ఎస్ సార్. 3C3 అంటే 1 ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ 4 పాయింట్స్ కూడా కొలీనియర్ కాదు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. అందులోంచి కొలీనియర్ పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యే ట్రయాంగిల్స్ ఎన్ని వచ్చాయి? 1 వచ్చింది. ఆ 1 ఇందులో తీసేయండి. 3 సరిపోయిందా లేదా? ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇందాక మనం ఏ లాజిక్ అప్లై చేసామో ఇక్కడ అదే లాజిక్ అప్లై చేస్తాం. ఇందాక ఏం చేసాం మనం? n పాయింట్స్ నుంచి 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ అంటే NCD వచ్చాయి. అందులో మళ్ళీ కొలీనియర్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి RCD వచ్చాయి. మొత్తం టోటల్ లైన్స్ నుంచి ఆ కొలీనియర్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ తీసేసాం. కాకపోతే అన్ని కొలీనియర్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక లైన్ ఫామ్ అవుతుంది కాబట్టి అది యాడ్ చేసాం. కానీ ఇక్కడ మనకి 3 పాయింట్స్ తీసుకుంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. స్పేస్ లో n పాయింట్స్ ఉన్నాయి, అందులో 6 పాయింట్స్ కొలీనియర్. కాబట్టి n పాయింట్స్ నుంచి ఎన్ని పాయింట్స్ తీసుకుంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి? 3. కాబట్టి NC3. మరి 6 కొలీనియర్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ట్రయాంగిల్స్ అంటే ఎన్ని ఫామ్ అవుతాయి? RC3. మరి టోటల్ పాయింట్స్ టోటల్ ట్రయాంగిల్స్ లోంచి RC3 అంటే కొలీనియర్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే ట్రయాంగిల్ ఫామ్ అయ్యే ట్రయాంగిల్ తీసేసాం. పోనీ అలా అని 6 కొలీనియర్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏమైనా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? అవ్వదు. ఇక్కడైతే లైన్ ఫామ్ అవుతుంది కాబట్టి +1 యాడ్ చేసాం. ఇక్కడైతే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది జాయిన్ చేస్తే, కాబట్టి మనం +1 రాయము. కాబట్టి ఇదే కండిషన్ ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ మొత్తం 4 పాయింట్స్ తీసుకున్నాను నేను. అందులో ఎన్ని పాయింట్స్ కొలీనియర్? 3 కొలీనియర్. అవునా? సార్. కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేయండి. n వాల్యూ 4 తీసుకోండి, r వాల్యూ 3 తీసుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 4C3 మైనస్ 3C3. మీకు ఇప్పుడే చెప్పాను నేను. 4C3 అన్న 4కి 3కి డిఫరెన్స్ ఎంత? 1 సార్. 4C1 అన్న ఒకటే, మైనస్ 3C3 అంటే 1, 4C1 అంటే 4, 4 మైనస్ 1 అంటే 3. ఆ 3 వచ్చాయి. కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే మీకు NC3 మైనస్ RC3 అవుతుంది. n పాయింట్స్ తీసుకుంటే 6 పాయింట్స్ కొలీనియర్ అయితే వీటి ద్వారా ఫామ్ అయ్యే ట్రయాంగిల్స్ ఎన్ని కావాలంటే ఎన్ని అవుతాయంటే NC3 మైనస్ RC3 అవుతుంది. అర్థమైందమ్మా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది. కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఎలాగైనా చెప్పచ్చు, కాకపోతే ముందు వినడానికి మీరు సిద్ధంగా ఉండాలి, డౌట్స్ అడగడానికి సిద్ధంగా ఉండాలి, అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. తలకిందులుగా తపస్సు చేసినా చెప్పచ్చు ఏదో విధంగా. ముందు ఇన్నేవాళ్ళు ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ మీరు క్రియేట్ చేయాలి చెప్పేవాళ్ళు. ఆటోమేటిక్గా మాకు కూడా ఒక రకం కాదు కదా, 10 రకాలుగా చెప్దాం ఉంటుంది తెలుసా నాకు. 10 రకాలుగా చెప్దాం అనుకుంటారు నాకు. ఉండే కొద్దీ నేను ఇది అయిందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఈ ఒక్క కాన్సెప్ట్ చెప్పి నేను ఆపుతాను. రిమైనింగ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒక 4 ఎన్నో ఉంటాయి. ఆ 4 కూడా రేపు మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్పేసి నేను ఎక్సైజ్లోకి వెళ్ళిపోతాను. మనం 9th కదా అనుకున్నాం, మనం ఇది అవడానికి కంప్లీట్ అవడానికి. చూడండి ఒకసారి మీ దగ్గర కాదు, ఒక షాప్లో మీరు ఏదో పెన్స్ కొందాం వెళ్ళారు. అయితే అందులో మంచి పెన్స్ ఉన్నాయండి. రేట్ ఎంత నేనేం చెప్పట్లేదు, మీరు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇంకోటి, మీకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోగలిగినప్పుడు మీ దగ్గర ఉన్నాయి. ఏమండి, అక్కడ విషయం ఏంటంటే 10 పెన్స్ ఉన్నాయండి. 10 పెన్స్ ఉన్నాయండి. ఈ 10 పెన్స్ని మీరు ఎన్ని రకాలుగా కొనుక్కోగలరు?
ఎన్ని రకాలుగా కొనుక్కోగలరు అంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోగలరా, లేదా అరువు పెట్టి కొనుక్కుంటారా, లేదా మీ నాన్నగారు డబ్బులు ఇస్తారా, లేదా మీ అమ్మగారు ఇస్తారా, లేదా మీ చుట్టాలు ఎవరైనా దారిలో కనిపించిస్తారా, అదని కాదు నేను ఎన్ని రకాలుగా తీసుకోగలరు కొన్ని. ఆ 10 పెన్నుల్ని ఎన్ని రకాలుగా తీసుకోగలరు. లేదంటే ఇంకోలా చెప్తాను చూడండి. ఒక పార్టీ ఇస్తున్నారు. మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 10 మంది ఉన్నారు. వాళ్ళని ఎన్ని రకాలుగా పిలవగలరు. 10 ways. మీకు ఇది కూడా అర్థం అవుతుంది. 10 ways కాదు, నేను ఇంకో విధంగా చెప్తాను చూడండి. ఇది చెప్తే మీకు మీరు ఆటోమేటిక్ మీరే చెప్పేస్తారు. ఇప్పుడు 10 మంది ఉన్నారు. 10 మందిని ఎన్ని రకాలుగా పిలవచ్చు చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఎన్ని రకాలుగా పిలవచ్చు అంటే, మీ దగ్గర ఫస్ట్ మీరు అనుకున్నది ఏంటంటే 10 మందికి పెడదాం అనుకున్నారు భోజనాలు మంచిగాను. అయితే మీ దగ్గర బడ్జెట్ సరిపోలేదమ్మా. అప్పుడు మీరు ఏం చేస్తారు? 10 మందిని పిలుస్తారా? పిలవం sir. అప్పుడు ఎంతమందిని పిలవచ్చు? బడ్జెట్ సరిపోయినంత మంది. అదే బడ్జెట్ అంటే పోనీ 10 మంది రారు కాబట్టి 10 మంది కన్నా తక్కువ మంది కదా. అవును Yes, సార్. sir. 10 మంది కన్నా తక్కువ మంది అంటే ఒక్కొక్కరు ఒక ఫిగర్ చెప్పండి. ఎంతమంది పిలవచ్చు? 9. ఇంకా ఇంకా బడ్జెట్ సరిపోతే 8. 7. సరిపోతే 7. ఇంకా 6. ఒక్కొక్కరు కూడా చెప్పండి. మిగిలిన మాట్లాడరే, మిగిలిన మాట్లాడండి. 1. 1 వెరీ గుడ్. రామచంద్ర ఎవరిని పిలవడు, మంచోడు. రామచంద్రరావు ఉంటాడు అంతే, మంచోడు. ఎలాగైనా ఉండాల్సిన రామచంద్రరావు నిజంగా. అలా కాదు సార్, రేపు ఒకరికన్నా పెట్టే అంత ఉంటుంది కదా సార్ మీరు. అదే చూసారా, మీరు అందరూ కూడా ఎంతమందికి పెట్టలేరో చెప్తున్నారు, కానీ రామచంద్రరావు ఎంతమందికి పెట్టగలరో చెప్తున్నాడు. చాలా గొప్ప విషయం రామచంద్రరావు. ఎలాగైనా ఉండాలి క్లాస్. నువ్వు మిస్ అవ్వద్దంటే నువ్వు మిస్ అయిపోతావు మధ్య మధ్య. చూసావా, వాళ్ళందరూ ఒకలా ఆలోచించారు. ఎంతమందికి పెట్టలేరో చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఎంతమంది కనీసం ఎంతమంది పెట్టగలవో చెప్తున్నావు. అందులో తిరిగిలేదు. ఉన్నవాడికి మాత్రం శుభ్రంగా కడుపు నిండా పెట్టి పంపిస్తున్నావు. అంతేనా? అంతే సార్. చాలా మంచి వ్యక్తి. అది చదువులో కూడా చూపించాలి జాగ్రత్తగా. మరి నెక్స్ట్ టైం నువ్వు కూడా మంచిగా మార్కులు తెచ్చుకోవాలి రామచంద్రరావు. ఓకే సార్. అర్థమవుతుంది. ఇంకా 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 ఎన్ని రకాలు పెట్టచ్చు? 5, 4. 5 పెట్టచ్చు, 4 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఏమి పెట్టకపోవచ్చు. మీరు అనుకున్నారు పలానా టైంకి ఏదో మీరు ఎవరికో అమౌంట్ ఇచ్చారు, ఆ అమౌంట్ వస్తుంది అనుకున్నారు. లేదంటే మీ శాలరీ ఏంటో ఆ రోజు వస్తుంది అనుకున్నారు. ఈ కరోనా టైం వల్ల ఏమైందంటే శాలరీ రాలేదు. కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర ఏమైనా ఉంటే మాకే కొద్దిగా ఇవ్వండి అన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరినైనా పిలిచి పెడతారండి మీరు భోజనం? మాట్లాడండి. అప్పుడు మరి 0 మెంబర్స్ కదా. అంటే 10 మెంబర్స్ ని మీరు ఎన్ని రకాలుగా పిలవాలంటే 10 మంది నుంచి ఈ 0ని ఎవరిని పిలవచ్చు? ఒకరిని పిలవచ్చు, ఇద్దరిని పిలవచ్చు, ముగ్గురిని పిలవచ్చు, నలుగురిని పిలవచ్చు, 5గురిని పిలవచ్చు, 6గురిని పిలవచ్చు, 7గురిని పిలవచ్చు, 8గురిని పిలవచ్చు, 9 మందిని పిలవచ్చు, 10 మందిని పిలవచ్చు. అంటే ఎన్ని రకాలుగా పిలిచారు? మనం 11 మెంబర్స్ పిలిచినట్టు. కొన్ని ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురిని ఎన్ని రకాలుగా పిలవచ్చు? ముగ్గురిని పిలవచ్చు పార్టీ, లేదంటే ఇద్దరిని పిలవచ్చు, లేదా ఒక్కరినే పిలవచ్చు, లేదా ఎవరిని పిలవకపోవచ్చు. మొత్తం 4 రకాలు వచ్చిందా లేదా? అదే ఇప్పుడు n మెంబర్స్ ఉంటే ఎన్ని రకాలుగా పిలవచ్చు? n+1. పిలవచ్చు. అర్థమవుతుంది. అదే అట్లీస్ట్ 1 పర్సన్ ఇన్వైట్ చేయడం అంటే అప్పుడు ఎన్ని రకాలుగా పిలవచ్చు? n మెంబర్స్. n వేస్. వెరీ గుడ్. ఎవరిని పిలవకపోవడం అనేది తీసి పడేయాలి అందులో. అలాగే ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి, ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్తే అక్కడ డిఫరెంట్ మోడల్ పెన్స్ ఉన్నాయి. పెన్స్ ఉంటే అక్కడ మరి నాకు మరీ ఎక్కువ రేట్ ఉన్న మోడల్స్ అయితే నాకు తెలియదు. కారణం ఏంటంటే తీసుకోకుండా చెప్తారు. చూడండి, ట్రానల్స్ పెన్లు
5 ఉన్నాయనుకోండి ఏమండి. తర్వాత ఈ సెల్లో పెన్లు 4 ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా పెన్లు తీసుకోవచ్చు అన్నాం. ఏం చెప్తారు? లేదంటే ఇంకోలా చెప్తాను, ఇంకా సింపుల్గా చెప్తాను, ఇంకా తక్కువ నెంబర్ తీసుకుంటాను. 2 రేనాల్ పెన్స్ ఉన్నాయి, 3 సెల్లో పెన్స్ ఉన్నాయి. ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు చెప్పండి. కొన్ని సపరేట్గా చూద్దాం. ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు? 3. అంటే ఈ రేనాల్ పెన్స్ 2 కూడా లైక్ అనే కదా, లైక్ థింగ్సే కదా, సేమ్ ఒకే విధంగా ఉండే థింగ్సే కదా. Yes, sir. అంటే 2+1 వేసులు తీసుకోవచ్చు. మరి 3 సెల్లో పెన్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు సపరేట్గా చూస్తే? 4. 4 ways. అంటే 3+1 వేసులు తీసుకోవచ్చు. నేనేం చెప్తున్నాను? ఈ 2 పెన్లు తీసుకోవాలని చెప్తున్నాను. ఈ 2 పెన్లు తీసుకుంటేనే నాకు వర్క్ అయినట్టు. కాబట్టి మధ్యలో ఇంటూ వస్తుందా ప్లస్ వస్తుందా ఈ వేస్కి? ప్లస్ ప్లస్ వస్తుంది. చెప్పింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి? మీరు మళ్ళీ ఇంటికి రావడం కూడా అయితేనే వర్క్ అయినట్టు. అప్పుడు మధ్యలో ఇంటూ పెడతారు ప్లస్ పెడతారు. ఇంటూ సార్. Into sir. ఇంటూ సార్. అయితే అది చెప్పాను, లాటరీ అయితే ఎప్పటికీ తగలదాం, మరి మనకే గట్టిగా మొట్టుగా పడుతుంది ఎప్పుడు ఆ లాటరీ. క్లారిటీగా ఆలోచించి చెప్పండి, కంగారుగా చెప్పేది. విషయం అర్థమైందా మీకు? మీకు ఇక్కడ వర్క్ ఏంటంటే 2 పెన్లు తీసుకోవడం. 2 పెన్లు తీసుకోవడం అంటే రేనాల్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు మీరు? 3 వేస్లో తీసుకోవచ్చు. మరి ఈ సెల్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు మీరు? 4 వేస్లో తీసుకోవచ్చు. అంటే ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు మీరు? 2 పెన్స్ 3x4 వేస్లో తీసుకోవచ్చు, 12 వేస్లో తీసుకోవచ్చు. అర్థమైందమ్మా? Yes, sir. అయితే విషయం ఏంటంటే ఆ 12 వేస్ ఏంటో చెప్తారా మీరు? చెప్పండి, నేను రాస్తాను, క్లారిటీగా రాస్తాను. రేనాల్స్ సెల్ చెప్పండి, మాట్లాడండి. ఒక రేనాల్ తీసుకోవడం, సెల్ తీసుకోవడం, లేదంటే ముందు పని చేద్దాం, 2 తీసుకోపోవడం అంటే ఇంటూ పెట్టుకోండి, అయితే ఇంటూ తీసుకోండి, 2 తీసుకోపోవడం. లేదంటే ఒక రేనాల్ తీసుకోవడం, ఇది తీసుకోపోవడం. ఒక 2 రేనాల్స్ తీసుకోవడం, తీసుకోపోవడం. నెక్స్ట్ 1 రేనాల్ 1 సెల్, 1 రేనాల్ 2 సెల్, 1 రేనాల్ 3 సెల్, 2 రేనాల్స్ 1 సెల్, 2 రేనాల్స్ 2 సెల్లోస్, 2 రేనాల్స్ 3 సెల్లోస్. తర్వాత ఇంకా ఎన్ని వచ్చాయి? 1 2 3 7 8 9 వచ్చాయి. ఇంకా తర్వాత చెప్పండి. 0 Reynolds, 1 cell. వెరీ గుడ్. అంతే. 0 రేనాల్స్ 1 సెల్, 0 రేనాల్స్ 2 సెల్లోస్, 2 cells. 0 రేనాల్స్ 3 సెల్లోస్. మరి అలాగే సెల్ కూడా వస్తుందేమో. Yes. Starting yes, sir. Starting with sir. Into marks, sir. వేసాం కదా, మొత్తం 12 సరిపోయలేదు. Yes, sir. అదే ఇందులోంచి కనీసం ఒక పెన్ అనేది తీసుకోవాలంటే ఈ 2 తీసుకొని తీసేస్తాం కదా, అంటే 12-1. Yes, sir. అంటే ఇప్పుడు దాని ఫార్ములా ఏమవుతుందంటే, ఒక P థింగ్స్ ఆర్ అలైక్ అయ్యింది, Q థింగ్స్ ఆర్ అలైక్ అయ్యి ఉంది, అట్లీస్ట్ 1 థింగ్ ఈజ్ టేకెన్ అనుకున్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే P+1 × Q+1 - 1 అవుతుంది. అర్థమైందా మీకు ఇది? అంటే 2 రేనాల్స్ సేమ్ ఉన్నాయి, సేమ్ లైక్ థింగ్స్. అలాగే 3 సెల్లోస్ లైక్ థింగ్స్. మరి వీటిని తీసుకునే విధానాలు ఎన్ని రకాలంటే, ఒక సపరేట్ గా తీసుకుంటే P+1, ఇది Q+1. కానీ 2 తీసుకోకపోవడం ఏదైతే ఉందో ఆ వేని మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ వేస్లో తీసేస్తాం. అలా తీసేయడం వల్ల కనీసం ఒక పెన్ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా. అర్థమైందమ్మా మీకు అందరికి? అదే విషయం. ఇలాగా ప్రతిదీ కూడా మనం లింకప్ చేసుకుంటూ చదివితే జీవితంలో ఈజీగా గుర్తుండిపోతుంది. ఇదేనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే. మీరు ఏ సబ్జెక్ట్ అయినా అలా ట్రై చేయండి.